రుణం తీర్చుకొందు యేసువా ఈ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా ఈ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా ఈ రీతి నీ రుణం తీర్చుకొందు యేసు. నాగదాస్ జార్జ్ విల్సన్ అతడిని ఆశ్రయించడానికి సంఘాన్ని దీవించండి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం, పరమశక్తి, ధైర్యాన్ని వస్తుంది. ప్రభు ఇక్కడ వీచేసినటువంటి మార్గంలో వినలేని తలంచండి. కానీ ఇలా రాజ్ఞి దయారసం కలగండి. ఇటువంటి నమ్మకం చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చున్నాను. ఏటు పిలిచి ప్రణాళిక చేయొచ్చు పాపనమే ఈ దయాలను దాచుకుని మీ సమతము దేవునికి స్తోత్రాలు చెల్లించడానికి కూడా ఆహ్వానం జరిగింది. సో మనకే కాదు బయట వాళ్ళకి కూడా డేట్లో నేను ఫోటో తీసుకెళ్ళడం జరిగింది. ఫోటో తీసుకెళ్ళిన తర్వాత మన మేత్రాసులు దాదాపు 600 మంది, నేను 650 మంది ఉండే 1000 పైగా ఉంది. అన్ని చూడాలంటే ఒక దేశంలో చూసేవాళ్ళు. ఆ విధంగా తమ పరిచర్యను దేవుడిచ్చిన వారికి తర్వాత ఫోటో తీసుకెళ్ళిన వేసిన తర్వాత గ్రామాలు కూడా ముఖ్యంగా మాస్టర్ నాకు చెప్పాను కదా, మీకు ఆశ్చర్యపోతారు. బట్ మాస్టర్ మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు కొటేషన్ పెడతారు. కేవలం ఏదో గుడ్ నైట్ మార్నింగ్ పెట్టుకోకుండా ఏదో కొటేషన్ పెడతారు. చాలా జీవితానికి ఉపయోగపడే కొటేషన్స్ అనమాట. మంచి వేరే మాట్లాడు వెళ్ళలేదు, కానీ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన అవకాశాలు క్యాథలిక్ ఫెయిత్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అక్కడ ఎక్కువ జరుగుతుంది. సంథింగ్ ఇది 100 సంవత్సరాల మళ్ళీ సెంచరీ కూడా మీరు బర్త్డే వేడుకలు జరుపుకోవాలని అసలు కోరుకుంటూ, నేనంటే కనుక అప్పుడు మళ్ళీ ఆ సెలబ్రేషన్ తప్పకుండా రావాలని నేను కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అండ్ జన్మదిన శుభాకాంక్షలు. గిఫ్ట్ ద డయాసిస్ అండ్ క్యాథలిక్ చర్చ్.
ఇలాంటి ఫంక్షన్స్ జరుపుకోవడం కూడా అది దేవుని దీవెనతోటి సంబంధించింది. దేవుని దీవెన లేకపోతే అందరికీ ఇది సాధ్యపడదు. ముఖ్యంగా విల్సన్ గారి గురించి నేను చెప్పాలనుకున్నది, ఈ సంవత్సరంలో ఆయన ఇంకా అటువంటి సహాయాన్ని చేస్తూ మరి 100 ఏళ్ళు ఫాదర్ గారు అన్నట్లు 100 ఏళ్ళు శతకం ఉండాలని నిండుగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఉదయం సాయంకాలం మా కుటుంబ ప్రార్థనలో మీకోసం ప్రార్థన చేసాం సార్. హార్టీ హ్యాపీ థ్యాంక్స్ అండ్ కృతజ్ఞతలు. మీకు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని ఆ దేవుడికి ప్రార్థన చేస్తూ సెలవు. ఈ విల్సన్ గారి యొక్క మనస్తత్వం ఏంటంటే ఏ ఫంక్షన్ వదలడు. వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ మనందరం పిలుస్తారు ముందు. అది 60 ఏళ్ళు అవని, 50 ఏళ్ళు అవని, 50 ఏళ్ళ వైవాహిక దాంపత్య పండుగ అవని, దాదాపుగా 15 ఏళ్ళ బట్టి అన్నయ్య గారు నాకు పరిచయం. 15 ఏళ్ల క్రితం చూసినప్పుడు కొంచెం అప్పుడే ముసలాడయ్యాడమా అని అనుకునేవాడు. ఇప్పుడు 50 ఏళ్ళ లాస్ట్ సంవత్సరం మ్యారేజ్, 50 ఏళ్ళ మ్యారేజ్. అప్పుడు చూస్తే ఇంకా వయసు తగ్గినట్టు అనిపించింది, ఇప్పుడు చూస్తే ఇంకా తగ్గిపోతుంది. ఆయన రోజు రోజుకు వయసు తగ్గుతున్నట్టు మనకు అర్థం కావట్లేదు. ఒక వచ్చేసిలో కానీ ఆయన యాక్టివిటీలో కానీ. ఈరోజు చాలా సుదినం అంటే మంచి రోజు. యథార్థమైతే సపోర్ట్ కొట్టండి, యథార్థం కాబట్టి సపోర్ట్ పోతే 1975 నుంచి మా పరిచయం, ఒకే డిపార్ట్మెంటు, ఒకే బ్యాచ్, ఒకే ఉద్యోగం. 1975 నుంచి తర్వాత 2012వ సంవత్సరం నుంచి మేము విజయనగరంలో అయ్యాం. అయితే అసలు మాట చెప్తున్నాను, విల్సన్ ఇస్ ద వన్ ఆఫ్ ద లెజెండ్. నేను చెప్తా కొట్టడం కాదండి మీరు. విల్సన్ ఇస్ ద వన్ ఆఫ్ ద లెజెండ్. ఆయన కుటుంబంలో, ఆయన ప్రవర్తనలో, ఆయన వేషధారణలో, ఆయన భాషలో, ఆయన ఒబిడియంట్లో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో కూడా ఆయన ఆ విధంగా ఇప్పటివరకు కొనసాగాడు. మరి ముఖ్యంగా దేవునిలో అతి విశ్వాసంతో నడుస్తున్నాడు. అతి విశ్వాసంతో 75 సంవత్సరాలు ఈ యొక్క ఆ క్యాసెట్లో చూశాను. అసలు ఇందాక గురువు గారు చెప్పారు తగ్గిందా, అటువంటి ఎందుకు ఇదంతా స్వీట్ మెమరీ. ఈ స్వీట్ మెమరీకి కారణం ఆ దేవాది దేవుడు. దేవుని మహిమపరచాలి. ఒక మానవుడిని మహిమపరిచినప్పుడు, గొప్పతనం చెప్పినప్పుడు, దేవుని చెప్పినప్పుడు కూడా దేవుని మహిమపరచాలి. కాబట్టి ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో విల్సన్ గారు తన యొక్క 75వ సంవత్సరం జన్మదినోత్సవాన్ని జరుపుకునే ధన్యతని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన ఆరోగ్యాలతో ఆయన జీవిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఇటువంటి జన్మదినోత్సవాలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తండ్రితో సమానం. నాకు ఏ సహాయం అవసరమైనా ఫోన్ చేస్తే ఇసుకోకుండా, ఏ టైము ఆ టైం అని చూడకుండా నాకు ఏదో సజెషన్ చెప్తారు, ఏదో సలహా చెప్తారు, నా సమస్య పరిష్కారం అయ్యేట్టు చేస్తారు. ఉద్యోగం ఈయన చూసే మేము ఫాలో అవుతాం. నాకు ఇప్పటికీ డ్యూటీ కూడా ఆయన్ని ఆలోచించుకొనే మేము డ్యూటీ చేస్తాం. ఇంతకు మించి ఆయన సహాయం చేయడంలో నాకు
నెంబర్ 1 అన్న. ఒక ముసలాతను ఉండేవాడు ఎవ్రీ మంత్ ఆ రోజుల్లోనే 23 ఏళ్ల క్రితమే 500 రూపాయలు నాకు ఇచ్చేవాడు. ఆ పులిస్తే అతనికి నేనే ఇచ్చేవాడు. సండే వచ్చిందంటే కొంచెం చర్చ్కి వెళ్ళాలంటే బతికిస్తాం. ఆయన 9 నుంచే మొదలు పెడతారు. ఒకవేళ 8 చర్చ్ అయితే 7:30 నుంచే లేచారా లేదా అని చూస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు మేము ఆయన ఎప్పుడు వెళ్తారా చర్చ్కి అని చూస్తూ ఉంటాం. ఆయన ఉన్నప్పుడు లేచి అటు ఇటు స్థానాలకు వెళ్ళినప్పుడు యాక్ట్ చేస్తాము. ఆయన వెళ్ళిపోయారు ఇప్పుడు మొక్కు కొట్టాలంటే అలా చేస్తాం. కానీ ఇప్పటికీ స్పిరిచువల్గా కానీ ఆధ్యాత్మికంగా చర్చ్ అన్న దేవుడి కార్యక్రమం చాలా డిసిప్లైన్గా ఉంటారు. అందరినీ బాగా చూసుకుంటారు. మంచిగా టైం స్పెండ్ చేస్తారు. ఫాదర్ గారు, మై డియర్ ఫ్రెండ్స్, విల్సన్ గారి చుట్టాలు. మాకు విల్సన్ గారు మాకు ఒక అసోసియేషన్ ఉంది, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని. దాంట్లో విల్సన్ గారు ఒక ముఖ్యమైనటువంటి పోస్ట్లో ఉన్నారు. ఉంటూ ప్రతి నెల కొంత అమౌంట్ మేము దాన్ని ఇచ్చేస్తూ కలెక్ట్ చేస్తూ ఆ అమౌంట్ని ఎగ్జామినేషన్ పర్పస్ కానీ ఇంకేదన్నా కానీ మేము హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం పిల్లలకి. ఆ విధంగా చేయటంలో కూడా మాకు బాగా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. అక్కడి నుంచే మాకు బాగా పరిచయం. మిగిలిన విషయాల్లో కనుక చూసినట్లయితే విల్సన్ గారు ఒక నియమ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఒక రూల్ ఫాలో అయ్యేటటువంటి వ్యక్తి. ఆ రూల్ కనుక ఇంకా దేవుడు దీవించాలి అని ఈ టైంలో ఎక్కువగా కోరుకునేది భోగాలు భాగ్యాలు అన్నీ కాదు, ఆరోగ్యం మాత్రమే అని. మిగిలినటువంటి టైంలో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిందిగా ఆ దేవదేవుడిని కోరుకుంటూ వారికి తిరిగి మరలా ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. 2020లో గురువుగా అభిషేకం పొందాను. గురు పట్టాభిషేకం అయిన తర్వాత నన్ను ముంబై పంపించారు. 4 సంవత్సరాలు అక్కడే పనిచేశాను. మరి 11 సంవత్సరాలు గురు తరగతిలో ఉండటం వలన నేను ఎక్కువగా మా కుటుంబ ఫంక్షన్స్ వాటిల్లో కనపడేవాడిని కాదు. వరంగల్, చెన్నై అలా చదవటం వలన. కానీ మీకు చాలామంది కొంతమంది చెప్తున్నారు తాతయ్యకి మరి కోపం ఎక్కువని. మరి నేను ఎప్పుడు చూడాలి ఆయన కోపం. మరి మరి తాతయ్య గారు మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించారు. ఈ జనరేషన్ మేము మొన్న చెల్లి పెళ్లి కూడా అయ్యింది. అన్నీ కూడా తన చేతుల మీదుగానే చేస్తూ ఉంటారు. పెద్దరికాన్ని మరి బాధ్యతగా తీసుకొని మా అందరికి కూడా అన్ని విషయాలలో మరి నేను గురువుగా అభిషేకం పొందినంటే మరి తాతయ్య గారు, పెద్దలు, అమ్మమ్మ వీరి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ప్రార్థన ఫలం. మరి ఈ సందర్భంలో ఇప్పుడు మనం నేత్రాసనంకి వచ్చేసాం కాబట్టి నాతో మాట్లాడడం ఆ విధంగా మరి మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి మాకు అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటారు. మరి తాతయ్య గారు కూడా చాలా విషయాలు చెప్తూ ఉంటారు. నాకు తెలియదు ఎక్కువగా మన నేత్రాసనంలో ఏం జరుగుతుంది ఏంటో, కానీ తాతయ్య అన్ని విధాలుగా మరి నాకు కొన్ని సలహాలు ఇస్తూ ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని చెబుతూ ఉంటూ ఉంటారు. మరి నేను దగ్గరికి వచ్చేసాను కాబట్టి ఇప్పుడు ప్రతి ఫంక్షన్లో కూడా కనపడతాను. ఎందుకంటే అభిషేకించబడినటువంటి గురువులుగా మా కుటుంబం నుంచి, మా కుటుంబం అంటే అమ్మది తాతయ్య గారు ఇంటి పేరు అమ్మ, మరి నాగదాసుడు. ఆ విధంగా మాది చాలా పెద్ద కుటుంబం. ఈరోజు అందరిని పిలవలేదు కాబట్టి మరి నేను అందరి తరపున బాధ్యతను తీసుకుని తాతయ్య గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క మరి ఫంక్షన్ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగినందుకు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నెల్సన్ గారు నాకు మొట్టమొదటిగా
నేను ఆర్సీఎం బిషప్ జోసఫ్ తుమ్మా గారు ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆయన దగ్గర నేను డ్రైవర్గా చేశాను 5 సంవత్సరాలు. జోసఫ్ తుమ్మా గారు ఆ రోజుల్లో బిషప్ గారు అంటే చాలా మంచి పేరు, దాన్ని బట్టి నేను నాకు బాగా పరిచయం. ఆ తర్వాత నాకు 5 సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో డ్రైవర్గా వస్తే నేను ఆర్టీసీకి వెళ్ళిపోయాను. మీరు వచ్చినట్టున్నారు అది అలా ఆర్టీసీలో డ్రైవర్గా చేస్తా. డిప్యూటీ సూపరింటెండెంట్గా ఆర్ఎం ఆఫీస్లో రిటైర్డ్ అయ్యాను. అలాగా బిషప్ గారు ఆశీస్సులు, అప్పట్లో ఉన్న ఫాదర్స్ ఆశీస్సులు ఉన్నాను. అప్పటి నుంచి ఎప్పటి వరకు నేను సెక్యూరిటీలో ఉన్నా కానీ బయట ఉన్నా కానీ నాతో ఫ్రెండ్షిప్ చేస్తానే ఉన్నాను. మిగిలిన చెప్పాల్సిన పెద్దవాళ్ళందరూ చెప్పేశారు. నేను చెప్పినా అదే ఏది ఆయన చెప్పిందే చెప్పండి. ఎందుకు మనకి పరిచయం ఉందన్న సరే చాలా మంది నాతోటి వాళ్ళకే తెలియదు. అది మా నాయనమ్మ మా తాతయ్య మా ఫ్యామిలీకి వాళ్ళే మెయిన్. ప్రస్తుతం వాళ్ళు లేరు. స్ఫూర్తి మంచి తండ్రిని ఇచ్చారు. అలాగే ఆయనకి మంచి కోడళ్ళని వెతుక్కునే వాడు మాకు మంచి తల్లిని కూడా ఇచ్చారు. ఇద్దరిని మంచి పేరుగా మాకు ఇచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు ఫస్ట్ దేవుడికి కృతజ్ఞతలు, తర్వాత మా నాయనమ్మ తాతయ్యకి, అలాగే మా అమ్మమ్మకి కూడా. Happy birthday to you, dear son. Happy birthday to you. May God bless you. May God bless you, dear brother. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you. May God bless you. May God bless you. Happy birthday to you. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా జీవితాంతము నిన్నే స్తుతింతును, నే బ్రతుకు దినములు నిన్నే స్మరింతును. ఏ రీతి పాడను నీ ప్రేమ గీతము, ఏనాడు వీడని నీ స్నేహ బంధము. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా.
స్నేహమా నీలో నిరీక్షణే బలమైనది ప్రియమారని స్వరం వినిపించు ఈ క్షణం నీ జీవవాక్యమే వెలుగై